హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఏకేస్ వరల్డ్. ఇది నా మొదటి వీడియో. అందరూ ఈ వీడియోని చూసి నన్ను ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. నేను ఈ మధ్యనే డార్క్ వెబ్ సిరీస్ చూశాను. దాని రివ్యూని నేను మీకు ఈరోజు ఇస్తున్నాను. డార్క్ సీజన్ 1. విండేన్ అనే పట్టణంలో ఇద్దరు పిల్లలు మిస్సింగ్స్తో కథ స్టార్ట్ అవుతుంది. వెబ్ సిరీస్ స్టార్టింగ్లోనే ఇది ఒక టైం ట్రావెల్ అని, ఆ క్యారెక్టర్స్ అన్నీ గృహగుండా టైం ట్రావెల్ చేస్తారని మనకు అర్థమవుతుంది. తప్పిపోయిన పిల్లాన్ని వెతకడం కోసం బాబు, తండ్రి, ఆ పరిస్థితులను సర్దిద్దడం కోసం హీరో జోనాస్ అందరూ ఈ గృహగుండా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరిని కలుస్తారు, అక్కడ జరిగే సన్నివేశాలు మనకు తెలియాలంటే మనం డార్క్ చూడాల్సిందే. ప్రతి పాత్ర ఇంకొక పాత్రతో సంబంధం కలిగి ఉంటాయి. జోనాస్, ఉల్రిచ్, మిక్కేల్, షార్లెట్, నో, క్లాడియా, రెజీనా వంటి పాత్రలు మనకు కనిపిస్తాయి. ప్రతి ఎపిసోడ్ చూసేసరికి తర్వాత ఎపిసోడ్ చూడాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ సీజన్ అయిపోగానే కంటిన్యూగా రెండో సీజన్ కూడా చూసేస్తాం మనం. టైటిల్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డార్క్ సీజన్ 2. ఈ సీజన్లో కొత్తగా ఆడమ్, ఈవ పాత్రలు మనకు కనిపిస్తాయి. ఈ సీజన్లో గతం, వర్తమానం, భవిష్యత్తును గురించి పాత్రలు మనకు బాగా అర్థమవుతాయి. ఈ క్యారెక్టర్స్ అన్ని గుహల గుండా చాలాసార్లు గత, వర్తమాన, భవిష్యత్తులో ప్రయాణం చేస్తుంటాయి. అసలు మనకు ఎండింగ్ ఎలా ఇస్తాడని మనం వెంటనే సీజన్ 3 చూసేస్తాం. ఈ డార్క్ సిరీస్ సినిమా లవర్స్కు, టైం ట్రావెలర్స్ ఖచ్చితంగా తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. ఈ సీజన్ 2లో పరిస్థితులను చక్కదిద్దడం కోసం జోనాస్ పడే తాపత్రయం మన కథ నెక్స్ట్ ఏమవుతుందోనని ఆలోచింపజేస్తుంది. సీజన్ 2 చాలా బాగుంది. నెక్స్ట్ డార్క్ సీజన్ 3. ఈ డార్క్ సిరీస్కు సీజన్ 3 చాలా ముఖ్యం. అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు. అసలు టైం ట్రావెల్ ఎందుకు జరుగుతుంది అని జోనాస్ కనుక్కుంటాడు. అన్ని పాత్రలకు ఒకదాంతో ఒకటి ఉన్న సంబంధాలు మనకు ఈ సీజన్ 3 చూస్తుంటే డార్క్ 1, డార్క్ 2 పాత్రలు, సన్నివేశాలు మనకు గుర్తుకొస్తాయి. మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి. అందరూ బాగా తమ పాత్రలకు న్యాయం చేసేటట్లు ఆ పాత్రలలో ఒదిగిపోయారు. సీజన్ పూర్తి అయ్యేసరికి మనకు చాలా మంచి వెబ్ సిరీస్ చూసామన్న అనుభూతి కలుగుతుంది. మొత్తానికి ఈ డార్క్ అంతా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. జాగ్రత్తగా శ్రద్ధగా చూడాలా, లేకపోతే అర్థం కాదు. ద ఎండ్ ఈజ్ ద బీనింగ్ అండ్ బీనింగ్ ఈజ్ ద ఎండ్ అనేది డార్క్ బాగా సూట్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే డార్క్ చూడొచ్చు, ఖచ్చితంగా 10/10 రేటింగు ఇవ్వచ్చును. ఎప్పుడూ ఒకేలాంటి స్టోరీస్ చూస్తుంటే మనకు థ్రిల్లే ఉంటుంది. అందుకోసమే డార్క్ చూస్తున్నంతసేపు మన మెదడుకు పని పెట్టినట్లయితుంది. ఏం జరుగుతుందో అని కుతూహలము పెరుగుతుంది. ఖచ్చితంగా డార్క్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.